వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆళ్లగడ్డ నుంచి ఈరోజు భూమా వారసురాలైన అఖిలప్రియ పోటీ చేస్తూ వస్తున్నారు టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా. అలాంటి అఖిలప్రియకు రోజుకు కూడా అక్కడ ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురవుతూ వస్తున్నాయి. ఒకవైపు సొంత ఫ్యామిలీ మెంబర్సే ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. ఈరోజు నిన్నటిదాకా తన నాన్నతో పాటు తన వెంట నడిచిన నేతలంతా కూడా ఆమెకు రివోల్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పూర్తి స్థాయిలో అఖిలప్రియ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే అఖిలప్రియ గెలుపుకు సంబంధించి కూడా అనేక రకాల ఈక్వేషన్స్, అనేక రకాల రాజకీయ సమీకరణాలు ఆళ్లగడ్డలో తెర మీదకి వస్తూ ఉన్నాయి. అసలు ఇంతకీ భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులకు ఆ స్థాయిలో గారాలు పట్టి అయిన అఖిలప్రియకు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి? స్వయంగా ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్న కారణంగానే ఆమెకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందా? పూర్తి స్థాయిలో తన అమ్మ, తన నాన్న వెంట నడిచిన వ్యక్తులంతా కూడా అఖిలప్రియ స్వయంగా వాళ్ళని ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం చేశారా? నిజంగానే అఖిలప్రియ మీద సానుభూతి ఎందుకు అక్కడ సస్టైన్ కావడం లేదు? ఈ పరిణామాలన్నీ కూడా అక్కడ చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ కారణాలన్నీ కూడా రేపటి ఎన్నికల్లో ఆమె గెలుపును కూడా ఇంపాక్ట్ చేయబోతున్నాయనే చర్చ నడుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది, వాటి గురించి మనం చెప్పుకోవాలి. మనకు తెలిసిందే భూమా నాగిరెడ్డి వైఫ్ శోభా నాగిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని విడదీసి అయితే చాలామంది చూడలేదు. భూమా శోభా నాగిరెడ్డి అనే పిలిచేవాళ్ళు వాళ్ళిద్దరిని. సో ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి పొలిటికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో వాళ్ళు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. టీడీపీలో కొన్ని పదవులు కూడా వాళ్ళిద్దరు అనుభవించడం జరిగింది. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరుతో తెర మీదకి వచ్చారో ఆయన వెంట కొన్ని రోజులు వాళ్ళు సేల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు వాళ్ళు సైలెంట్గా ఉండడం జరిగింది, ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో. ఈ క్రమంలోనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ పార్టీలో వాళ్ళిద్దరు దంపతులు కూడా వెళ్ళడం జరిగింది. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది వాళ్ళిద్దరికి వైసీపీలో. అటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆమెకు అన్ని తానే అయ్యి శోభానాగిరెడ్డి నడిపించడం జరిగింది. ఆమెకు విజయమ్మకి ఫస్ట్ టైం ఆమె పొలిటికల్గా అడుగులు వేయటం అది పార్టీలో. ఆ అడుగులన్నీ కూడా శోభానాగిరెడ్డి తోడుంటూ వచ్చారు అడుగులన్నింటిలో. అయితే దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి ఎన్నికల కంటే ముందు ఆమె ఆళ్లగడ్డ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆళ్లగడ్డలో ఆమె షర్మిలతో కలిసి ప్రచారం చేసి తిరిగి వస్తూ ఆ రోజు ఆమె పూర్తి స్థాయిలో యాక్సిడెంట్ కారణంగా దుర్మరణం పాలై ఉన్నారు. అయితే ఆ టికెట్ను ఆమె కూతురైన అప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా పేరుంది, కొంచెం అఖిలప్రియకు కూడా పేరుంది. సో అప్పుడప్పుడే ఆమె జనానికి పరిచయం అవుతూ ఉన్నారు వాళ్ళ వారసురాలుగా. అలాంటి అఖిలప్రియకి అయితే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సెంటిమెంట్తోనే, తల్లి సెంటిమెంట్తోనే ఆ రోజు అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. నంద్యాల నుంచి ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి కూడా గెలుచున్నారు. వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత కొద్ది రోజులకే వాళ్ళు పార్టీ మారే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలని నిర్ణయించుకున్న క్రమంలో అందరికన్నా ముందుగా పార్టీని విడింది భూమా నాగిరెడ్డి అండ్ దెన్ అఖిలప్రియనే. వాళ్ళిద్దరూ టీడీపీలోకి వచ్చిన తర్వాత భూమా నాగిరెడ్డికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం కానీ, ఆయన కొద్ది రోజులకి ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆయన కూడా దురదృష్టవశాత్తు ఆ రోజు హార్ట్ స్ట్రోక్తో మరణించారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇచ్చిన హామీ మీదకి అఖిలప్రియని మంత్రిని చేశారు. టూరిజం శాఖ మినిస్టర్గా పనిచేశారు ఆవిడ. ఇదే సమయంలో మనం చూస్తే నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా తన అన్న బ్రహ్మానందరెడ్డిని పెట్టి ఆమె గెలిపించుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ రోజున, జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేసి మరి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, గత ఎన్నికల్లో అఖిలప్రియ ఓడిపోయినారు ఆళ్లగడ్డ నుంచి, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి ఓడిపోయినారు. ఈరోజు ఇక తమ ప్రత్యర్థులని చెప్పబడే గంగుల ఫ్యామిలీ అక్కడ నుంచి గెలవడం జరిగింది. సో అంతేకాదు ఇక సొంత పార్టీలో నేతలే ఆమెకు రివోల్ట్ అవుతూ వచ్చారు. విత్ ఇన్ ద ఫ్యామిలీలో అటు జగత్ విఖ్యాత్ రెడ్డి, తన తమ్ముడైన జగత్ విఖ్యాత్ రెడ్డి లాంటి వాళ్ళు నంద్యాల టికెట్ తనకే కావాలంటూ పట్టుబడతాం. అటు మౌనిక లాంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు మనోజ్తోనే అసోసియేట్ అయ్యి ఆమె పెళ్లి చేసుకోవడం. ఇక అదేవిధంగా హఫీజ్పేట లాంటి భూముల విషయంలో అఖిలప్రియని తెలంగాణ సర్కార్ అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అఖిలప్రియ రాజకీయ జీవితాన్ని కొన్ని రోజుల పాటు ఒక గందరగోళంలో పడేసాయని అనుకోవాలి. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా ఇక స్థానికంగా కూడా ఒక ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ఎప్పుడైతే తన తమ్ముడు అక్కడ ఎంటర్ అయ్యారో నంద్యాలలో, బ్రహ్మానందరెడ్డిని అఖిలప్రియ పక్కన పెట్టే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఈరోజు బ్రహ్మానందరెడ్డికి అఖిలప్రియకు కూడా అంత సత్సంబంధాలు అయితే లేవు. బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టేందుకే తులసిరెడ్డి లాంటి వాళ్ళని లోకల్ లాయర్ని తీసుకొచ్చి పార్టీలోకి తీసుకొచ్చారని ఒక ప్రచారం కూడా ఆవిడ మీద ఉంది. ఏకంగా నంద్యాలలోనే పార్టీ స్టైల్ని ధిక్కరించి మరి వాళ్ళ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి అక్కడ పార్టీ పెట్టి హడావుడి చేసే ప్రయత్నం చేశారు, అది నా సీటే అని చెప్పేసి. సో ఈరోజు బ్రహ్మానందరెడ్డికి టికెట్ లేదు, అదేవిధంగా జగత్ విఖ్యాత్ రెడ్డికి టికెట్ లేదు. ఫరూక్ అక్కడ టికెట్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు, ఈ ఆధిపత్య పొరుగు చెక్ పెట్టేందుకే. ఆళ్లగడ్డలో అఖిలప్రియకి ఆయన కూడా ఆ ఫ్యామిలీని పక్కన పెట్టకుండా టికెట్ అనౌన్స్ చేసినా అక్కడ కూడా అఖిలప్రియకు ప్రతికూల పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున మొన్నటి వరకు తన తండ్రికి ప్రధాన అనుచరుడుగా, తన తండ్రి క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వచ్చిన సుబ్బారెడ్డితో ఆమెకు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. ఇక ఏకంగా ఆ విభేదాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డి ఇటీవలే ఆయన బోండా ఉమా
కొడుకుని తన కూతురికి చేసుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు వియ్యంకులు కూడా అయ్యారు. సుబ్బారెడ్డి ఏకంగా నంద్యాల టికెట్ తన కూతురికి, ఆలగడ్డ టికెట్ తనకి కావాలంటూ పట్టుబట్టిన పార్టీ అధిష్టానం మాత్రం ఆయన పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేసింది. అఖిలప్రియ వైపే మొగ్గు చూపారు ఆలగడ్డలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో ఇక సుబ్బారెడ్డి ఈరోజు రివోల్ట్ అయి ఉన్నారు. ఆయన కూతురు జశ్వంతి కూడా అఖిలప్రియకి రివోల్ట్ అయ్యి వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. తన సొంత అన్న తను తీసుకొచ్చి టికెట్ ఇప్పించిన బ్రహ్మానందరెడ్డి కూడా ఈరోజు అఖిలప్రియకి రివోల్ట్ కావడం జరిగింది నంద్యాల టికెట్ రాని కారణంగా. ఈరోజు నంద్యాల టికెట్ తనకు వచ్చే ప్రయత్నం చేయలేదంటూ కూడా జగత్ విఖ్యాత్ రెడ్డికి అండ్ దాని అఖిలప్రియకి కూడా అంత సత్సంబంధాలు లేని పరిస్థితి అయితే ఉందన్న ప్రచారం అయితే ఉంది లోకల్గా. ఇదంతా ఒక ఎత్తు అయితే అది ప్రత్యర్థులైన గంగుల వాళ్ళ ఫ్యామిలీతో కూడా అదే స్థాయిలో ఆమెకి స్థానిక ఎమ్మెల్యే అఫీస్తో కూడా అదే స్థాయిలో విభేదాలు అయితే ఉన్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే స్థానికంగా ఆళ్లగడ్డలో ఎప్పటి నుంచో అఖిలప్రియ మరో పెదనాన్న కొడుకైన కిషోర్ రెడ్డి బీజేపీ తరపున ఆయన బీజేపీలో చేరున్నారు చాలా రోజుల క్రితమే. ఆయన బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆళ్లగడ్డకి. ఇక డే 1 నుంచి కూడా కిషోర్ రెడ్డితో అనేక విభేదాలు ఉన్నాయి అఖిలప్రియకి ఆళ్లగడ్డలో. అలాంటి కిషోర్ రెడ్డి ఏకంగా ఈ రోజున తనకు ఆ టికెట్ రాదని గ్రహించి బీజేపీ నుంచి కూడా ఏకంగా ఈ రోజున ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అఖిలప్రియ మీద అదే స్థాయిలో ఆయన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అఖిలప్రియ ఒక్కతే ఒకవైపు, మిగతా ప్రత్యర్థులంతా ఒకవైపు అన్నట్టుగా ఈరోజు ఆళ్లగడ్డలో పరిస్థితి అయితే ఉంది. తన పూర్తి స్థాయిలో తన సోలోగా ప్రచారం చేసుకుంటూ జనంలోకి వెళ్తూ ఉన్నారు ఆవిడ. పార్టీ అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ నుంచి కూడా ఆమెను పుష్ చేస్తూనే వచ్చారు. అటు పాలిటిక్స్లో ఆమెకు అండగానే నిలబడ్డారని అనుకోవాలి. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకోవడం లాంటి పరిణామాలు మనం చూసినట్లయితే. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆళ్లగడ్డలో తన గెలుపు అనేది, తన సెంటిమెంట్ ఎంతవరకు ఉన్నా, తన ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు ఉన్నా ఆళ్లగడ్డలో అఖిల గెలుపు అనేది అంత నల్లేరు మీద నడకైతే కాదన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ ప్రత్యర్థులందరినీ కూడా ఒక ఎత్తు ఆమె ఒక్కతే ఒక ఎత్తు అన్నట్టుగా జరుగుతున్న ఈ ఫైట్లో అఖిలప్రియ ఎంతవరకు కూడా ఈ ఫైట్ నుంచి బయటపడగలదు, ఎంతవరకు ఆళ్లగడ్డ మీద టీడీపీ జెండా ఎగరేయగలదు అన్న చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి ఈ ప్రత్యర్థులంతా ఈరోజు అఖిలప్రియని వెనక్కిలాగేందుకు చేస్తున్న ప్రయత్నం కానీ, ఎప్పటికప్పుడు వాళ్ళకి చెక్ పెడుతూ ఆమె చేస్తున్న రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా రేపటి ఎన్నికల్లో అఖిలప్రియకి ఎంతవరకు సపోర్ట్ అవుతాయన్న అంశం కంటే ఈరోజు ఇంతమంది ప్రత్యర్థుల నడుమ అఖిలప్రియ రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందన్నది మాత్రం అక్కడ హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన భూమా ఫ్యామిలీ వారసురాలైన అఖిలప్రియ మాత్రం ఈ రోజున రేపటి ఎన్నికల తర్వాత ఆమె భవిష్యత్తు ఏమవుతుందన్న అంచనాలు అయితే మాత్రం అక్కడ వాళ్ళ అనుచరులను ఆందోళన అయితే పెట్టిస్తూ ఉన్నాయి. మొత్తానికి అఖిలప్రియ మాత్రం చాలా ధీమాతో ఉన్నారు. తను ఎలాగైనా గెలిచి బయటపడతాను అనేది చూడండి. మళ్ళీ లెట్స్ సీ. ఇలాంటి పరిణామాల క్రమంలోనే ఈరోజు ఆళ్లగడ్డ సీటు అనేది చాలా ఈజీ సీట్. అది ఒకప్పుడు భూమా ఫ్యామిలీకి అలాంటి సీటు ఈరోజు ఒక హాట్ సీటుగా ఇలాంటి పరిణామాల కారణంగా మారిందన్నది కూడా వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.